కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు మంత్రి సీతక్క. ప్రజా ప్రభుత్వం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తుందన్నారు. హనుమకొండ జిల్లాలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో రైతు మేళాను ప్రారంభించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క. గతంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేసే దిక్కులేదన్నారు. రైతులకు సబ్సిడీపై యంత్రాలనిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక వ్యవసాయం వైపు తీసుకెళ్తున్నామన్నారు. కాంగ్రెస్ సర్కార్ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. బీజేపీ నేతలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కొండా సురేఖ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రైతు మేళా జరుగుతుందని తెలిపారు మంత్రులు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని వ్యవసాయాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రులు. గ్రామీణ ప్రాంతాలు, గ్రామాలలో రైతు వ్యవసాయం చేస్తేనే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. అందుకనే రైతును సంతోషపరచడం కోసం ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలు ఒక దిక్కు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ రకంగా మనము వేస్తూ వస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు. మొక్కజొన్న గింతకంటే ఎక్కువ కొనొద్దని రకరకాల నిబంధనలు పెడతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన మంత్రివర్గం ఆలోచన చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. గతంలో కనీసం తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు, అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టే ఇది రైతు రాజ్య ప్రభుత్వం, రైతు ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం. కాబట్టి రైతన్నలకు కూడా ఈరోజు మంచి యంత్రాలు ఇచ్చి ఆధునిక వ్యవసాయం వైపు తీసుకెళ్లాలనే ఇవాళ సబ్సిడీ మీద యంత్రాలు కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మనం రైతుకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతు గురించి ఆలోచించి ప్రాజెక్టులు మొదలు పెడితే ఈరోజు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో రుణమాఫీలు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఎరువు మందులు కానీ అదేవిధంగా వాళ్ళకు అన్ని రకాలుగా ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. పంటకు కూడా మద్దతు ధరలు ఇవ్వడమే కాకుండా బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ ఇవ్వడం జరిగింది. పోయినసారి మనకు హైయెస్ట్ వరి పండిన రాష్ట్రంగా నమోదైతే ఈసారి హైయెస్ట్ మనకు మొక్కజొన్నలు పండిన రాష్ట్రంగా నమోదైంది. అంటే రైతుల పంటలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి.